Siko, 7th class Social. Today new chapter, Mughal Empire. Mughal Empire. Mughal Empire. Mughal mean it is the type of dynasty, type of kingdom. Or India, so many dynasties ruled there. So many dynasties. Vijayanagara dynasty, Kakatiya dynasty, Pallava, Chanukya, Chola, Chera, Maurya, Gupta, Ikshvaka. So many dynasties, so many kings ruling in our country. One of the dynasty, one of the kingdom, Mughal. Mughal is the important name for India. Why? Mughal emperors or Mughal kings are non-Indians, even though Indian kings. Mughals non-Indians. Mughals birthplace, native place, Central Asia. Central Asia means Uzbekistan, Mongolia. These countries, Mughal dynasties countries. The Mughal rulers origin place Central Asia. The Mughal kings invented some countries there. Suppose neighbor country, our Indian neighbor country, Afghanistan capital Kabul, captured by first Mughal emperor. 1504. First Kabul, Afghanistan capital Kabul, captured by first Mughal emperor Babur. 1526. 1524. These years, the Babur captured our India. New Delhi, Agra. Those days, the period of India ruled by, Delhi Sultan. Delhi Sultan name, ruler name, Ibrahim Lodi. Ibrahim Lodi, అప్పుడు మన ఇండియాకి మన ఢిల్లీని పరిపాలన చేసినటువంటి చక్రవర్తి. అతను ఢిల్లీ సుల్తాన్. ఆ ఇబ్రహీం లోడిని బాబర్, మొఘల్ ఎంపరర్ ఫస్ట్ ఫౌండర్ ఎవరు అనుకున్న ఫాదర్ బాబర్. ఫస్ట్ మొఘల్ ఎంపైర్ బాబర్. ఫస్ట్ మొఘల్ ఎంపరర్ బాబర్ ఫౌండర్. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు మొఘల్ చక్రవర్తి బాబర్. ఈ బాబర్ ఏం చేశాడంటే వాళ్ళకి మధ్యాసియా దేశాలు, ఉజ్బెకిస్తాన్, మంగోలియా ప్రాంతాలు, అక్కడి నుంచి వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఆ పక్క దేశం ఆఫ్ఘనిస్తాన్ దండయాత్ర చేసి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఓడించి ఆ కాబూల్ ఆక్రమించుకుని 54లో 1526 మన ఇండియా వచ్చి మన ఇండియాను పరిపాలన చేసినటువంటి ఢిల్లీని, మరి ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడిని ఓడించి ఆయన ఢిల్లీ సింహాసనాన్ని నిర్మించాడు బాబర్.
ఇతను మన ఇండియన్స్ కాదు, వీళ్ళు మొఘల్ ఎంపరర్స్. ఫస్ట్ బాబర్ నేతను మన ఇండియా మీద దండయాత్ర చేసి ఇండియాని పరిపాలన చేస్తున్నటువంటి మరి ముఖ్యంగా ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టిస్తారు. ఆ వార్ ఏంటంటే పానిపట్ వార్ అంటారు. ఫస్ట్ పానిపట్ వార్, మొదటి పానిపట్టు యుద్ధం. ఓల్డెన్ డేస్లో వార్ అనేవి ఒక స్పెసిఫిక్ ప్లేస్లో జరుగుతుంది. ఒక ప్లేస్లో పెట్టుకుని యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. ఆ పానిపట్ అనేటువంటి ప్రాంతంలో ఈ మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఆ వార్లో ద వార్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడికి బాబర్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బాబర్ గెలుస్తాడు, ఇబ్రహీం లోడి ఓడిపోతాడు. ఎప్పుడైతే ఓడిపోయాడో బాబరు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఆ ఢిల్లీ త్రోన్ మీద ఉండి ఢిల్లీతో పాటు ఆగ్రాని ఆక్రమించుకుని ఫస్ట్ మొఘల్ ఎంపైర్స్లో మొఘల్ సామ్రాజ్యం అంటారు తెలుగులో. మొఘల్ ఎంపైర్. ఈ మొఘల్ సామ్రాజ్య పితామహుడు అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ ఇంపార్టెంట్ పర్సన్. ఇతను ఎక్కడో సెంట్రల్ ఏషియా నుంచి ఒక దేశాన్ని జయించుకుంటూ మన ఇండియాలో కూడా ఎంటర్ అయ్యి ఇండియాలో నార్త్ పార్ట్లో ఉన్నటువంటి ఢిల్లీని పరిపాలన చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి బాబరు ఏం చేశాడు, మన ఇండియాలో ఢిల్లీ సింహాసనాన్ని ఢిల్లీని ఆగ్రా ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేస్తున్నారు. ఇలా మనకి మొఘల్ ఎంపరర్స్ ఉన్నారు. మొఘల్ ఎంపరర్స్ 1 by 1 ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ మనం చూస్తే ఫస్ట్ మొఘల్ ఎంపరర్ బాబర్, సెకండ్ పర్సన్ హుమాయూన్, థర్డ్ అక్బర్, ఫోర్త్ జహంగీర్, ఫిఫ్త్ షాజహాన్, సిక్స్త్ ఔరంగజేబ్, మెయిన్ ఇంపార్టెంట్ చక్రవర్తులు అన్నమాట. మొఘల్ ఎంపరర్స్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎంపరర్స్ చక్రవర్తులు, కింగ్స్. మెయిన్ బాబర్. ఫస్ట్ బాబరే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది. బాబర్ తర్వాత వాళ్ళ యొక్క సన్ హుమాయూన్ వస్తారు. బాబర్ కుమారుడు అన్నమాట. హుమాయూన్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ సన్ అక్బర్ వస్తారు. అక్బర్ తర్వాత వాళ్ళ సన్లో జహంగీర్ వస్తారు సింహాసనం. అంతా కింగ్స్, ఎంపరర్స్, చక్రవర్తులు, రాజు. జహంగీర్ తర్వాత వాళ్ళ సన్ షాజహాన్ వస్తారు. షాజహాన్ తర్వాత లాస్ట్ మొఘల్ ఎంపరర్ అంటే పవర్ఫుల్ ఎంపరర్ ఔరంగజేబుతో మొఘల్ ఎంపైర్ మనకి దాని యొక్క పవర్ డౌన్ అయిపోద్ది. మొఘల్ ఎంపైర్ యొక్క డౌన్ఫాల్ ఔరంగజేబుతో స్టార్ట్. ఇండియా మొత్తాన్ని పరిపాలన చేశారు ఎవరు? మొఘల్స్. వాళ్ళు 200 years అబౌ, దాదాపుగా 200 సంవత్సరాలు పైగా వాళ్ళు మన భారతదేశాన్ని, మన ఇండియాని పరిపాలన చేశారు. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి వాళ్ళ పరిపాలన స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ఆర్ట్స్, కల్చర్, అదే వాళ్ళ ట్రెడిషన్స్ మొత్తం ఇండియాలో
ట్రైనింగ్. ఇప్పుడు మన ఈ లెసన్లో ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ మొఘల్ ఎంపైర్. మొఘల్ ఎంపైర్ అంటే మొఘల్ సామ్రాజ్యం. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు? ఫస్ట్ బాబర్ గారు. మొఘల్స్ వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ ఏంటి, వాళ్ళ రెసిడెన్స్ ఏంటంటే వాళ్ళకి సెంట్రల్ ఏషియా, మధ్యాసియా. ఏ కంట్రీస్ అంటే వాళ్ళ ఉజ్బెకిస్తాన్, మంగోలియా ఆ దేశాల్లో. ఈ బాబర్ ఏం చేశాడు, అక్కడి నుంచి బయలుదేరి కాబూల్ని ఆక్రమించుకుంటాడు. యుద్ధం చేసి యుద్ధాలు జరుగుతుంది. కాబూల్ని ఆక్రమించిన తర్వాత కాబూల్ నుంచి మన ఇండియా వస్తుంది. అప్పుడు మనకి 1500 ఆ టైంలో ఇండియాని పరిపాలన చేస్తుంది ఎవరు? ఢిల్లీని ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీని ఓడించే యుద్ధంలో, ఫస్ట్ పానిపట్ యుద్ధంలో బాబరు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మొఘల్ సామ్రాజ్య పితామహుడు అయితే మొఘల్ సామ్రాజ్యానికి ఎవరు ఆర్జునంటే బాబర్. బాబరు ఎప్పుడైతే స్థాపించాడో మా ఇండియా మొత్తం మొఘల్ ఎంపైర్ కంట్రోల్. ఇండియాలో ఉన్న స్మాల్ కింగ్స్ ద మొఘల్ ఎంపైర్ ఎక్స్పాండ్ ఇంక్రీజింగ్. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి స్మాల్ కింగ్స్ అందరినీ కూడా ఓడించేస్తుంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం త్రూ అవుట్ ఇండియా మేజర్ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై మొఘల్ ఎంపరర్స్. వాళ్ళు ఫాలో అయినటువంటి సిస్టమ్ మనం డిస్కస్ చేయకూడదు. ఏ సిస్టమ్ ఫాలో అయ్యి అంటే మొఘల్ ఎంపరర్స్, మొఘల్ చక్రవర్తులు మన ఇండియాలో రావాలంటే వాళ్ళు కొన్ని ఏం ఫాలో అయ్యారంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఏంటంటే మున్సబ్దారీ సిస్టమ్. ఏమంటారు దాన్ని? మున్సబ్దారీ సిస్టమ్. ఇప్పుడు మనం దీన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ మొఘల్ ఎంపైర్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు ఈ లెసన్లో ఏమర్థమైంది ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి? ఒక ఇండియాలోనే ఒక పవర్ఫుల్ ఎంపైర్ మొఘల్ ఎంపైర్. ఇండియాలో ఉన్నటువంటి స్మాల్ కింగ్స్ని, స్మాల్ కింగ్డమ్స్ని వాళ్ళు ఎమర్జ్ చేస్తారు, అనెక్షన్ చేస్తారు. భారతదేశం ఇండియా మొత్తాన్ని వాళ్ళు పరిపాలన చేయగలిగారు మొఘల్స్. మొఘల్స్ ముందు కనుక చూస్తే మనకి అన్ని స్మాల్ కింగ్డమ్సే ఉన్నాయి. ఏన్షియన్ పీరియడ్లో మౌర్యన్స్ ఉన్నారు. ప్రాచీన కాలంలో మౌర్యన్స్, అశోక చక్రవర్తి, గ్రేట్ కింగ్ అశోక్, చంద్రగుప్త మౌర్య, వాళ్ళు మన ఇండియా మొత్తాన్ని పరిపాలన చేశారు. అనేక చిన్న చిన్న రాళ్ళ నుంచి భారతదేశం మొత్తం పరిపాలన చేయడం ఏషియన్ పీరియడ్లో మౌర్యన్స్. మిలియన్ ఏళ్ళ వద్దలకే మొఘల్స్. ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది మన ఇండియాలో ఎలా విస్తరించారు? హౌ టు ఇంక్రీజ్ ద మొఘల్ ఎంపైర్, ఎక్స్పాండ్ ద మొఘల్ ఎంపైర్. ఈ మొఘల్ ఎంపైర్ ఎక్స్పాండ్ అవడానికి మొఘల్స్ ఫాలో అయినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ని మనం డిస్కస్ చేయాలి. వాటిలో మనం డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్గా బాబర్ నుంచి ఔరంగజేబు వారికి కూడా కొన్ని విషయాలు మనం తీసుకోవాలి. ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ కింగ్స్లో ఫస్ట్ బాబర్ గారు. బాబర్ తర్వాత హుమాయూన్, హుమాయూన్ తర్వాత అక్బర్ గారు, అక్బర్ తర్వాత జహంగీర్, షాజహాన్ అండ్ అక్బర్ పీరియడ్. అక్బర్ అంటే చాలా ఫేమస్ ఇండియా.
అదేవిధంగా షాజహాన్ అండి. మన ఇండియాలో రెడ్ ఫోర్ట్ ఉంది న్యూఢిల్లీలో. ఆ రెడ్ ఫోర్ట్ అంటే ఎర్ర కోట అంటాం. ఆ రెడ్ ఫోర్ట్ నిర్మించింది మొఘల్స్, అల్లో షాజహాన్. తాజ్మహల్, మనకి తాజ్మహల్ ఉంది తెలుసు ఆగ్రాలో. ఆ తాజ్మహల్ని నిర్మించింది ఎవరు, కట్టింది కూడా షాజహాన్. చాలా ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఎక్కువగా ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత మనకి మొఘల్స్ యొక్క మూమెంట్స్ ఎక్కువ. ఎక్కువగా మొఘల్ చక్రవర్తుల కాలంలో కట్టినటువంటి నిర్మాణాలు, బిల్డింగ్స్, వాళ్ళు కట్టినటువంటి గొప్ప గొప్ప అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ మనం మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. మరి కొన్ని అంటే కొన్ని మసీదులు ఉన్నాయి, ముస్లిమ్స్ అన్నమాట మసీదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మొఘల్స్ నిర్మించినట్టుగా చూస్తాం. మరి ఓల్డ్లోనే ఒక అద్భుతమైన కట్టడం, ఒక వండర్గా చెప్తారు. అది తాజ్మహల్. తాజ్మహల్ కట్టించారనుకుంటున్నారు షాజహాన్. తాజ్మహల్ సో మెనీ చాలా ఉంది. మొఘల్ దర్వాజా ఉంది, మొఘల్ గార్డెన్స్ ఉంది, హుమాయూన్ టూంబ్ ఉంది. సో మెనీ మోన్యుమెంట్స్, సో మెనీ బిల్డింగ్స్, సో మెనీ ఆర్కిటెక్చర్స్. వీళ్ళంతా ఎటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి అరబ్బీ అండ్ పార్సీ ఆర్కిటెక్చర్. కల్చరు ఆర్కిటెక్చర్ అంతా కూడా అరబ్బీ అండ్ పార్సీ ఆర్కిటెక్చర్. వీళ్ళు ఫాలో అయినటువంటి ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో బాబరు తర్వాత వచ్చినటువంటి హుమాయూన్ టైంలో వీళ్ళు ఫాలో అయినటువంటి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని అంశాలు మనం చూస్తాం. ఈ యొక్క మొఘల్ ఎంపరర్స్లో గ్రేట్ ఎంపరర్ మనకి అక్బర్ వస్తాడు. అక్బర్ని మనం ద గ్రేట్ ఎంపరర్ అంటాం, మోస్ట్ పవర్ఫుల్ ఎంపరర్ అంటాం. షాజహాన్ టైంలో సో మెనీ బిల్డింగ్స్. అంటే షాజహాన్ టైంని మనం గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తాం. గోల్డెన్ పీరియడ్ పిలుస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే మనకి మొఘల్ సామ్రాజ్యం అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 16th centuryలో. ఇప్పుడు ప్రజెంట్ ఏ సెంచరీలో ఉన్నాం, 21st centuryలో ఉన్నాం, 20వ శతాబ్దం. ఇదే శతాబ్దం 16 అంటే 1526 ఈ టైం అంటే ఎంత తెలుసా? ఇక్కడ ఈ లెసన్ యొక్క ఇంపార్టెంట్ గురించి తెలిసిన ముందు మనం 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్మాల్ క్వశ్చన్స్, హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను. ఫస్ట్ వన్, who are the founder of Mughal Empire? Mughal Empire. మొఘల్ సామ్రాజ్యానికి ఫౌండర్ ఎవరు అంటే సామ్రాజ్యాన్ని స్థాపించింది అతని పేరు. నెంబర్ 1, write the names of
Important emperors. Important emperors of Mughal Empire. Mughal. ఇక్కడ మొఘల్ ఎంపైర్లో ఇంపార్టెంట్ కింగ్స్ నేమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఎంపరర్స్ నేమ్స్ ఉన్నాయి. ఇదన్నమాట 2 క్వశ్చన్స్, హోంవర్క్ క్వశ్చన్స్ రీడ్ అండ్ రైట్.